అంతా రెడీ అయింది, కానీ కర్ణుడి కోసమే వెయిటింగ్ అనమాట. ఇంతకీ విషయం ఏంటి అంటే కనుక కల్కి 2 షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే సుప్రీం యాస్కిన్తో అలాగే అశ్వత్థామ గారితో అయితే స్టార్ట్ అయింది అనమాట. కానీ 40 ఏళ్ల తర్వాత అయితే వీళ్ళిద్దరూ కలిసి నటిస్తూ ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు. అప్పుడెప్పుడో 1985లో ఒక మూవీలో నటించారనమాట. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ మూవీలో కలిసి నటించే ఛాన్స్ అయితే వచ్చింది. సో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు సీన్సే కంప్లీట్ అవుతూ ఉన్నాయి, కానీ కర్ణుడు మాత్రం ఇంకా రాలేదు. ఎందుకు అంటే కనుక ఆ రోల్ చేస్తూ ఉన్న ప్రభాస్ గారు స్పిరిట్ మూవీలో అయితే నటిస్తూ ఉన్నారనమాట. సో అది కంప్లీట్ అయిపోగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ కల్కి 2లో అయితే జాయిన్ అవుతారు ఆయన. పార్ట్ 2 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని అయితే అప్పుడే నాగశ్విన్ గారు కానీ అశ్విని దత్ గారు కానీ ప్రకటించారనమాట. సో మరి పార్ట్ 2 అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం నిజంగా సస్పెన్స్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక గుడ్ థింగ్ అని అయితే చెప్పొచ్చు, ఫస్ట్ పార్ట్లో వీళ్ళిద్దరిని చూడలేకపోయాం కలిపి, కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది మాత్రం మనకి సెకండ్ పార్ట్లో అర్థమవుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.